హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆల్రెడీ రామ్ను సేవ్ చేసింది కాబట్టి ఇక విద్యాదేవి టీచర్ ఇక్కడే ఉండాలని చెప్పేసి జన మాటలు విన్న తర్వాత ఏమంటావు మహా అని చెప్పేసి జన అడుగుతూ ఉంటాడు. ఎస్ జన, ఆల్రెడీ నువ్వు చెప్పింది కరెక్టే. సరే, విద్యాదేవి టీచర్ని ఇక్కడే ఉండమనండి అని చెప్పేసి మహాలక్ష్మి తడబడుకుంటూ చెప్తూ ఉంటుంది. సరే అమ్మ, చాలా థ్యాంక్స్ బిన్ని అని చెప్పేసి ఈ విధంగా రామ్ థ్యాంక్స్ చెప్తుండగా, సరే లోపలికి రండి అమ్మ అని చెప్పేసి ఈ విధంగా రామ్ పిలుస్తుండగా, ఒక్క నిమిషం టీచర్ అని చెప్పేసి సీత అంటుంది. అత్తయ్య, ఒకప్పుడు నాకు టీచరే కాదు, ఇప్పుడు నీ కొడుకును కాపాడిన టీచరు దేవత లాంటిది, ఊరికి ఇంట్లోకి రమ్మంటారా అని చెప్పేసి ఈ విధంగా సీత అంటుండగా, ఇప్పుడు ఏం చేయమంటవే అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు తనని అవమానించి బయటికి పంపించారు. ఆ అవమానం తను మర్చిపోవాలంటే తనకి మళ్ళీ సన్మానం చేయాలి కదా అని చెప్పేసి సీత మాటలు విని అర్చన మహా షాకే చూస్తూ ఉంటారు. ఇప్పుడు సన్మానాలు అవన్నీ ఎందుకు సీత అని చెప్పేసి మహా అంటుండగా, సన్మానం అంటే దండలు శాల్వలు కాదు అత్తయ్య, హారతి ఇవ్వడం అని చెప్పేసి సీత అంటుంది. హారతి అని చెప్పేసి అర్చన అంటుంది. అవును, మా టీచర్కి హారతి ఇచ్చి స్వాగతంగా లోపలికి తీసుకెళ్లాలని చెప్పేసి సీత అంటుంది. అప్పుడు అర్చనకు మహా హారతి తీసుకురా అర్చన అని చెప్పేసి అంటుండగా లోపలికి వెళ్తుంది అర్చన. రండి టీచర్ అని చెప్పేసి సీత లోపలికి వచ్చిన తర్వాత అర్చన హారతి ఇస్తుండగా, ఆగండి అత్తయ్య, మీరు కాదు ఇచ్చేది, మహాలక్ష్మి అత్తయ్య హారతి ఇవ్వాలి అని చెప్పేసి సీత అంటుంది. అప్పుడు అర్చన షాకే మహా వైపు చూస్తూ ఉంటుంది. మహాలక్ష్మి అత్తయ్య చేతుల మీదుగా హారతిస్తే బాగుంటుందని చెప్పేసి సీత మాటలు విని అప్పుడు రామ్ వెంటనే, అవును పిన్ని, నా ప్రాణాలు కాపాడిన అమ్మకు మీ చేతుల మీదుగా హారతిస్తే బాగుంటుంది అని చెప్పేసి రామ్ అన్న మాట ఇక మహా ఏం చెప్పాలో తెలియకుండా తప్పకుండా రామ్ అని చెప్పేసి అంటుంది. ఇక ఏం చేయాలో తెలియకుండా మహా సుమతికి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది. అప్పుడు వెంటనే రామ్ ఈ విధంగా అంటాడు, మా మాట మన్నించి మా ఇంట్లోకి అడుగు పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పేసి అంటుండగా మహా కోపంగా రామ్ వైపు చూస్తూ ఉంటుంది. మీకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఇంట్లో ఉండొచ్చు టీచర్, ఇది మీ ప్రాణం పోసిన మీ అబ్బాయి ఇల్లు, అంటే మీళ్ళే కదా టీచర్ అని చెప్పేసి సీత ఒక్కొక్క మాట విని మహా కోపం వైపు చూస్తూ ఉంటుంది. రాండి టీచర్, లోపలికి తీసుకెళ్తా అని చెప్పేసి ఇక సీత సుమతిని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. మొత్తానికి నువ్వు కోరుకున్న శకునం ఇలా ముగిసింది చెల్ల అని చెప్పేసి చలపతి అంటుండగా, ఏదో చెడు జరుగుతుందో అనుకున్నా కానీ చాలా మంచి జరిగింది అని చెప్పేసి రేవతి అంటుండగా చలపతి వైపు రేవతి వైపు కోపంగా మహా చూస్తూ ఉంటుంది. మహాలక్ష్మి కోపంగా రామన్న మాటలు గుర్తు చేసుకుంటూ గోడ కొట్టిన బంతిలా మళ్ళీ తిరిగొచ్చిందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు సీత వస్తుంది. అలా చిటిక వేస్తూ ఇక సీత మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. ఎలా ఉంది అత్తయ్య, నేను ఇచ్చిన జల షాకుతో మతిపోయిందా? నేను ఇంట్లో లేని టైం చూసి టీచర్ని బయటికి పంపించారు. టీచర్ మా ఇంట్లో ఉందని తెలుసుకొని మామని తీసుకొని టీచర్ని ఇంటికి తీసుకొచ్చారు. టీచర్ తిరిగి వస్తుందని మీరు ఊహించలేరు కదా. టీచర్ వచ్చిన తర్వాత మీ చేతుల మీద హారతిచ్చి ఆహ్వానిస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. మామ నీకు ఎదురు చెప్పని మామే టీచర్ ఖచ్చితంగా ఇంట్లో ఉండాలని మేనోట్టెంబడి బయట పెట్టడం అస్సలు ఊహించలేదు కదా అత్తయ్య. దీన్నే విధి అంటారు అత్తయ్య. ఇంకో రకంగా చెప్పాలంటే మీ కర్మ కాలడం అని కూడా అంటారు. అత్తయ్య, కోపం వస్తుందా? నా మీద గంతిగా అరుస్తున్నారేంటి? పాపం కొట్టాలనిపిస్తుందా ఏంటి? ఒకప్పుడు మీరు ఏమన్నారు? రాముడికి హనుమంతుల్లాగా నీకు ఆ దేవి టీచర్ ఉందని చెప్పారు కదా, ఆ తోకనే కట్ చేశానని కూడా అన్నారు కదా. టీచర్ నాకు రామునికి హనుమంతు తోడు లాంటిది కాదు, అర్జునికి కృష్ణుడు లాంటిది అని చెప్పే సీత అంటే భక్తునికి భగవంతుని తోడులా అన్నమాట. మరో రకంగా అయితే తను చాలా బంధాని కంటే ఎక్కువ. కంగారు పడకండి అత్తయ్య. బంధం అనగానే ఇక చాలా కంగారు పడి ఏదో మేనత్తో అత్తో పిన్నో కాదు, నా భర్తను కాపాడిన విద్యాదేవి టీచర్లో రూపమైన గొప్ప నా భర్తకు పునర్జన్మ ఇచ్చి అమ్మ కాని అమ్మైంది, నాకు అత్త కాని అత్త అయిపోయింది. అంటే నాకు ముగ్గురు అత్తలమాట. ఒకటేమో మా సుమతి అత్తయ్య, నెక్స్ట్ మీరు, ఇక మూడో టీచరు ఆ విద్యాదేవి టీచరు. అబ్బా, ముగ్గురు అత్తల ముచ్చట కూడలి. నువ్వు అత్తయ్య
అడగడం మర్చిపోయాను. రాత్రిందటి అంతగా అలా చేసావు. పానకంలో పుడకలాగా మా తొలిరేయి జరుగుతుంటే మా అక్కను పంపించి మా తొలిరేయిని చెడగొడతావా? టీచర్ గారిని పంపించి మా తొలిరేయిని ఇక చెడగొట్టి ఏదో సాధించానని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటావు కదా. ఈ ఆనందం క్షణిక అత్తయ్య, నా ఆనందం శాశ్వతం అని చెప్పేసి సీత అంటుంది. అందుకే ఆ టీచర్ని మళ్ళీ రప్పించారు. ఏదో ఒక రోజు మా అమ్మ నన్ను కలిసేలా దేవుడు చేస్తాడు, అది ఎప్పటికీ జరగదు అని చెప్పేసి మహా అంటుండగా, మధ్యలో మాట్లాడకండి అత్తయ్య. ఈ సీన్లో స్క్రీన్ ప్లే మాత్రమే, ఇక మీకు రియాక్షన్ మాత్రమే ఇచ్చారు. నాకు మాత్రం డైరెక్టరు డైలాగ్ మాత్రమే చెప్పమని చెప్పాడు. డైలాగ్ మీదైనా స్క్రీన్ ప్లే మీ టీచర్దైనా డైరెక్టర్ మాత్రం నేనే అని చెప్పేసి మహా అంటుంది. ఎన్నాళ్ళు డైరెక్టర్ చేస్తారత్త? ఏ చెప్పవట్లే, ఏ అమృతం తాగేసినట్టు అలాగే ఉండిపోతారా ఏంటి? కష్టం అత్త, మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందత్త. నేను కష్టపడి ఎన్నో మెట్లు ఎక్కొచ్చానే, అంత ఓడించడం ఈజీ కాదని చెప్పేసి విధంగా మహా అంటుండగా, ఎంతో తల మీద మీ కాళ్ళు పెట్టి అందరిని ఓడించి ఇక పైకి మెట్లు ఎక్కేశానని అనుకుంటున్నాను. ఎక్కినవి మెట్లు కాదు, పాకురు రాళ్ళు. కాచిపట్టిన ఆ రాలే మీ పతనానికి నాంది పలికేలా చేస్తే మీ వల్ల ఇబ్బంది పడే వాళ్ళు అందరూ ఒకేసారి గుణపాఠం చెప్పేది దగ్గరలోనే ఉందత్త. ఇప్పటిదాకా మీరు మమ్మల్ని దెబ్బ కొట్టారు, ఇకపై మీరు దెబ్బ తినడానికి రెడీగా ఉండందట. మీరు తొక్కి పెట్టిన రాలే మీ తలకు తగులుతాయని చెప్పేసి సీత వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత, నేను తొక్కి పెట్టిన రాళ్ళు నాకు తగలడం ఏంటి? సీత ఏ ఉద్దేశంతో అలా మాట్లాడింది? ఆ విద్యాదేవి టీచర్ని బయటికి పంపించిన మళ్ళీ ఎందుకు తిరిగి నా ఇంటి పట్టుకొని వదలట్లేదు? ఏదైనా ప్లాన్ ఉందా? నేను చిన్నప్పుడు రామ్ ప్రీతిని కాపాడినట్టు ప్లాన్ వేశాను కదా, అదే ప్లాన్ వేసా అని చెప్పేసి రామ్ని కాపాడి ఈ ఇంటికి వచ్చిందా ఆ విద్యాదేవి టీచర్? దానికి అవసరం ఏంటి? అసలు ఎవరు అది అని చెప్పేసి మహా ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి ఫోన్ చూస్తుండగా సీత శారీ పూలు పట్టుకొని వస్తుంది, చేతిలో పెడుతుంది. పిన్ని ఫోన్ పక్కన పెట్టుకుని అని చెప్పేసి అంటుండగా అటువైపున వెళ్తున్న అర్చన ఇక గోడకు చెవులు పెట్టి వింటూ ఉంటుంది. ఏంటి సీత, ఇప్పుడు శారీ ఎందుకు కట్టుకోవాలి, ఎందుకు రెడీ కావాలని చెప్పేసి రేవతి అంటుండగా, అదంతా కాదు పిన్ని, టైం లేదు, త్వరగా లేచి ఆ శారీ కట్టుకొని పూలు పెట్టుకోండి అని చెప్పేసి సీత అంటే, విషయం ఏంటో చెప్పు సీత అని చెప్పేసి రేవతి అడుగుతుండగా, నేను చెప్పడం ఎందుకు పిన్ని, కాసేపట్లో మీకే తెలుస్తుంది అని చెప్పేసి సీత అంటుండగా ఇక అర్చన వింటూ ఉంటుంది. కూర్చో పిన్ని అని చెప్పేసి అద్దం ముంగట కూర్చోపెడుతుంది. నన్ను సస్పెండ్లో పెట్టకు అని చెప్పేసి అంటుండగా, ఇది సస్పెండ్ కాదు పిన్ని, సర్ప్రైజు అని చెప్పేసి సీత అంటే, సస్పెండ్ అని చెప్పేసి రేవతి అంటుంది. అవును పిన్ని, ఈరోజు నువ్వు చాలా ఆనందపడతావు, ఈరోజు మర్చిపోలేని రోజు అవుతుందని చెప్పేసి రేవతితో సీత మాట్లాడుతుండగా గోడ చెవున వింటూ అర్చన వింటూ ఉంటుంది. పదిసి మా అన్నయ్యలు వదనలు నాకు మళ్ళీ పెళ్లి చూపులు అరేంజ్ చేశారే ఏంటి అని చెప్పేసి రేవతి అంటుండగా, అలాగే అనుకోపి, కాకపోతే పెళ్లి చూపులు అరేంజ్ చేసింది వాళ్ళు కాదు నేను అని చెప్పేసి సీత మాట విని అర్చన, పెళ్లి చూపుల అర్జెంటుగా మహాకు చెప్పాలని చెప్పేసి ఇక మహా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. హాల్లో కూర్చుంటుండగా అర్చన పరుగులు తీసుకుంటూ వస్తుండగా మహా అర్జెంటుగా సీత రేవతిని రెడీ చేస్తుంది అని చెప్పేసి అర్చన అంటుండగా, ఇప్పుడు సీత అర్జెంటుగా రేవతిని ఎందుకు రెడీ చేస్తుంది అని చెప్పేసి అడుగుతుంది. రేవతికి కూడా తెలియదు మహా, అడిగితే పెళ్లి చూపులు అంటుంది అని చెప్పేసి అర్చన చెప్పిన మాటలు విని మహా షాక్ అయిపోతుంది. ఇప్పుడు పెళ్లి చూపులా అని చెప్పేసి అందరు కలిసి అనుకుంటూ ఉంటారు. అప్పుడు మహా, నీకేమన్నా తెలుసా రామ్ అని చెప్పేసి అంటుండగా, ఏమో నాకు తెలియదు పిన్ని అని చెప్పేసి రామ్ అంటాడు. ఇంత ఏం చేయబోతుంది అని చెప్పేసి మహా కంగారు పడుతుండగా రేవతిని రెడీ చేస్తుంది. పిన్ని ఈ శారీ కట్టుకొని ఇంకెందుకు వెళ్తాను, పిలిచేదాకా నువ్వు రాకు అని చెప్పేసి అంటుండగా, సీత సీత అని చెప్పేసి రేవతి పిలుస్తుంది. అర్థం కాకుండా తినబోతూ రోజేందుక ఏంటి సీత నువ్వు ఏమంటున్నా అని చెప్పేసి రేవతి అంటుండగా హాల్లోకి వస్తుంది. రాజమక్క అని చెప్పేసి సీత పిలుస్తుండగా అందరూ సీత వైపు చూస్తూ ఉంటారు. చెప్పండమ్మా అని చెప్పేసి రాజ్యం వస్తుంది. నేను చెప్పిన స్వీట్ ఐటమ్స్ అన్ని రెడీ అవుతున్నాయమ్మా, త్వరగా కానీ ఆలస్యం అవుతుంది అని చెప్పేసి సీత అంటుంది. రామ్ ఏం జరుగుతుంది సీత, ఏంటి హడావిడి, వెయిట్ అండ్ సీ మామా అని చెప్పేసి సీత అంటే, రేవతిని ఎందుకు రెడీ చేసావు, అసలు రాజ్యంతో ఐటమ్స్ అని ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అర్చన మహా అడుగుతారు. రేవతితో పెళ్లి చూపులని చెప్పావట,
రేవతికి పెళ్ళింటి అని చెప్పేసి జన అడుగుతూ ఉంటారు. చూపులైనా ఇంకేదైనా చేస్తున్నామని చెప్పేసి గిరి అంటుండగా సీత ఏం చేసినా దాని వెనుకాల ఏదో కారణం ఉంటుంది అని చెప్పేసి సుమతి అంటుంది. ఏంటా కారణం? మొన్న పెళ్లి చూపులు చెడగొట్టి ఇంకో పెళ్లి చూపులా అని చెప్పేసి మహా అంటుంది. మాతో చెప్పకుండా అని చెప్పేసి మహా అంటుండగా పెళ్లి చూపులని మీతో చెప్పానా చెప్పేసి సీత అంటుండగా పైన రేవతితో చెప్పావు కదా అని చెప్పేసి అర్చన అంటే మీకేళ్ళ తెలుసు చాటుగా విన్నారా అని చెప్పేసి అర్చన అంటుండగా ఎలాగైతుంది పెళ్లి చూపులేనా అని చెప్పేసి గిరి అంటుండగా పెళ్లి చూపులు కాదు అని చెప్పేసి సీత అని అలాంటిదే పెళ్లి చూపులు కాని పెళ్లి చూపులు ఏంటి అసలు ఇంతకీ ఏం చేయబోతున్నావు చెప్పు సీత అని చెప్పేసి రామంట. సీతమ్మ తల పగిలిపోతుంది అని చెప్పేసి చలపతి అంటుండగా సాంబన్న వస్తాడు. సీతమ్మ అని చెప్పేసి అంటుండగా ఏంటి సాంబన్న ఫ్లెక్సీ కట్టావా ఇక బ్యాన్లో పెట్టావా అని చెప్పేసి సాంబన్నను అడుగుతూ ఉంటుంది. సీత అయిపోయిందమ్మా మీరు ఒక్కసారి వచ్చి చూస్తే అయిపోతుందని చెప్పేసి సాంబన్న అంటుండగా బ్లాండ్ అదేంటి ఫ్లెక్సీ ఏంటి అని చెప్పేసి మహా కోపంగా అంటుంది. నీకు ఎవరు వస్తున్నారు ఎవరైనా విఐపీని పిలిచావా అని చెప్పేసి అందరు కలిసి సీతను అడుగుతుండగా సైలెంట్గా ఉండిపోతుంది. అలా స్మైల్ ఇస్తుంది. బ్యానర్ ఏంటి సీత అసలు ఏంటి అని చెప్పేసి సస్పెండ్లో చంపేస్తున్నావు అని చెప్పేసి రామంటుండగా అమ్మ బయటికి వస్తారని చెప్పేసి సాంబ అంటుండగా నేనెందుకు సాంబన్న అందరు కలిసి వస్తాం అని చెప్పేసి సీత అంటుంది. ఏం చేయబోతున్నాను ఈ హడావిడి ఎందుకో అందరు కలిసి బయటకు వస్తే తెలిసిపోతుంది రాండి అని చెప్పేసి సీత మర్చిపోలేని రోజు ఏంటి అని చెప్పేసి రేవతి ఆలోచిస్తుంటుంది. బాగా పెట్టానా సీతమ్మ అని చెప్పేసి ఈ విధంగా సాంబాన్ని అంటుండగా సూపర్ ఏంటి సీత ఎవరిదో ఇక ఈ బ్యానర్ పెట్టడం ఏంటి అని చెప్పేసి నా ఇంటి ముంగట అని చెప్పేసి మహా అంటుండగా కిరణ్ ఎవరో మీకు తెలియదు అత్తయ్య అని చెప్పేసి సీత అడుగుతుంది. వెంటనే జన తెలుసు కానీ వాడి ఫ్లెక్సీ ఇంటి ముంగట కట్టడం ఏంటి అని చెప్పేసి అంటుండగా ఇంటి ముంగట నుంచిలే కదా తన్ని తరిమేశారు అని చెప్పేసి సీత అంటుంది. వెధవను చంపనందుకు సంతోషపడు ఇప్పుడు అతను వెధవ కాదు కోట్ల అధిపతి ఇప్పుడు ఆ అధిపతినే ఇక కోట్లకు వారసుడై ఈ ఇంటికి తిరిగి వస్తున్నాడు అని చెప్పేసి సీత అలా అన్నదో అనలేదు కిరణ్ వెల్కమ్ చెప్తూ ఉంటాడు. అప్పుడు సీత ఉన్ను రామ్ వెళ్ళి రండి కిరణ్ గారు అని చెప్పేసి అంటుండగా రండి అని చెప్పేసి రామ్ అంటుండగా థ్యాంక్ యూ అని చెప్పేసి కిరణ్ మహా వైపు చూస్తూ ఉంటాడు. మీకు గుర్తున్నారా మహాలక్ష్మి అత్తయ్య అర్చన అత్తయ్య ఇక గిరి మామయ్య జనార్దన్ మావయ్య మర్చిపోయే మనుషుల వీళ్ళు అని చెప్పేసి కిరణ్ అంట. ఎప్పటికీ గుర్తుండిపోయే మనుషులు ఏ మహాలక్ష్మి గారు ఎలా ఉన్నారు అని చెప్పేసి కిరణ్ అడుగుతూ ఉంటాడు. బాగున్నారా జనార్దన్ గారు అని చెప్పేసి అంటుండగా అప్పుడు మహాలక్ష్మి మేడం సార్ అని పిలిచిన మమ్మల్ని పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పేసి మహా అంటూ ఇప్పుడు మీకు మేనేజర్ కాబట్టి సార్ మేడం పిలిచాను ఇప్పుడు నా కిందే 4 మేనేజర్స్ ఉన్నారు అని చెప్పేసి కిరణ్ అంట. 4000 ఎంప్లాయీస్ మంది నా కింద పని చేస్తున్నారని చెప్పేసి కిరణ్ ఒక్కొక్క మాట విని మహా షాక్ అయిపోతుంది. అయితే ఏంటి నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారని చెప్పేసి అంటుండగా ఇంటికి వచ్చిన అతిథిని ఇలా ఆరు బయట పెట్టడం మాట్లాడడం మంచిది కాదు చిన్న మాయమయ్య అని చెప్పేసి సీత అన్ని విషయాలు ఇంట్లో కూర్చోపెట్టి మాట్లాడుకుంటామని చెప్పేసి సీత అంటుండగా ఇలాంటి వాడు ఇంట్లోకి రావడం వీల్లేదు అని చెప్పేసి మహా అంటుంది.